మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్ పరారీలో ఉన్నట్లు డీసీపీ విజయకుమార్ తెలిపారు. వేరే వ్యక్తి కారు డ్రైవ్ చేసినట్లు ప్రచారం చేస్తూ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న వారి మీద చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో సోహెల్ మీద యాక్సిడెంట్ కేసు నమోదైందని, ఆ కేసు కూడా రివ్యూ చేసి చర్యలు తీసుకుంటామని విజయకుమార్ తెలిపారు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరైతే ఆ కారు నడిపిన వ్యక్తి ఉన్నాడో అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అనే ఒక విషయము ప్రాథమిక దర్యాప్తులో జరిగింది తెలిసింది. ఆ కారులో ఉన్న మిగతా ముగ్గురు కూడా వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కారులో అతివేగంగా ఆ కార్ని డ్రైవింగ్ చేసి ఆ ప్రమాదానికి కారణమై తర్వాత అక్కడి నుంచి పారిపోవడమే కాకుండా పోలీసు కస్టడీ నుంచి తర్వాత పోలీసు దర్యాప్తుని దిక్కు తప్పించడానికి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక సంబంధం లేని ఒక వ్యక్తిని, డ్రైవింగ్ చేసే వ్యక్తిని తీసుకువచ్చి పోలీసు ముందు తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసు దర్యాప్తుని కూడా దిక్కు తప్పించడానికి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్పై కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. మద్యం మత్తులో ప్రజాభవన్ వద్ద ఉన్న బారికేడ్లను ఢీకొట్టిన ఘటనలో షకీల్తో పాటు అతని స్నేహితులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే షకీల్ను కేసు నుండి తప్పించేందుకు ప్రయత్నం చేసిన స్టేషన్ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు డీసీపీ. ఇలాగే ఉంటే కేసు పక్కదారి పట్టే ప్రమాదం ఉందని స్వయంగా డీసీపీ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫ్లైఓవర్ బిగినింగ్ లొకేషన్లో ఒక BMW కారు చాలా వేగంగా వచ్చి